మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. గాది సాయి కృష్ణ కస్టోడియల్ డెత్ కేసులో రిమాండ్లో ఉన్న సిఐ నాగరాజు ఇంటి భోజనం అనుమతించాలని కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఇక పిటిషన్ పై విచారణ జరిపి కోర్టు సిఐ నాగరాజ్ కు ఇంటి భోజనానికి అనుమతించింది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. గాది సాయి కృష్ణ కస్టోడియల్ డెత్ కేసులో రిమాండ్లో ఉన్న సిఐ నాగరాజు ఇంటి భోజనం అనుమతించాలని కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అయితే పిటిషన్ పై విచారణ జరిపి కోర్టు సిఐ నాగరాజ్ కు ఇంటి భోజనం అనుమతించింది. ఇదే విషయానికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్ అందించడానికి మా ప్రతినిధి నాగేశ్వరరావు ఫోన్ ద్వారా అందిస్తారు. నాగేశ్వరరావు, రిమాండ్ లో ఉన్న సిఐ నాగరాజ్ కు ఇంటి భోజనానికి అనుమతి లభించినట్లుగా తెలుస్తుంది. అప్డేట్స్ ఏంటి? ఏదైతే రాష్ట్రంలో సంచలనాత్మకంగా మారిన గాదే సాయి కృష్ణ డెత్ కు సంబంధించిన అంశంలో ఏదైతే కస్టడియల్ డెత్ కేసులో ఏదైతే రిమాండ్ లో ఉన్న సిఐ నాగరాజు ఈరోజు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తనకి ఏదైతే ఇంటి భోజనం అనుమతించాలని చెప్పేసి ఆయన కోర్టులో పిల్ దాఖలు చేసిన పరిస్థితి అయితే ఉంది. దీంతో కోర్టు దీనికి సంబంధించి పరిగణలోకి తీసుకొని పిటిషన్ దాఖలు విచారించిన తర్వాత ఈ పిటిషన్ పై సంబంధించిన కోర్టుకి సిఐ నాగరాజుకి అయితే ఇంటి భోజనానికి అనుమతించిన పరిస్థితి అయితే ఉంది. అయితే ఈ కేసుకు సంబంధించిన అంశం ఇంకా మరికొన్ని ఏదైతే కస్టడియల్ డెత్ ఏదైతే సాయి కృష్ణని చంపిన నాగరాజు ఇంకా దీనికి సంబంధించి సిట్ దర్యాప్తు వేగంగానే నడుస్తుంది. అయితే దీనికి సంబంధించి సిఐ నాగరాజుకు సంబంధించిన ఫ్రెండ్ సురేష్ అదే విధంగా హెడ్ కానిస్టేబుల్ ఇద్దరిని కూడా ప్రస్తుతం వారి కోసం దర్యాప్తు గాలింపు చర్యలు కూడా ఉంది. అయితే సురేష్ సిఐ నాగరాజు ఫ్రెండ్ సురేష్ ని కస్టడీకి అనుమతి ఏదైతే అతన్ని విచారిస్తున్న సిఐ ఏదైతే సిట్ అధికారులు అతన్ని ఒక సీక్రెట్ ప్లేస్ లో దర్యాప్తు చేస్తున్నట్లుగా అతని ద్వారా సిఐ నాగరాజు ఈ యొక్క సాయి కృష్ణ డెడ్ బాడీని ఏ విధంగా మాయం చేశారు, అతనితో పాటు సిఐ నాగరాజుతో పాటు సురేష్ ఇద్దరు హెడ్ కానిస్టేబుల్ ఆ సాయి కృష్ణ డెడ్ బాడీని ఎలా మాయం చేశారు అనే అంశంలో అయితే సిట్టు దర్యాప్తు కొనసాగుతుంది. మరో పక్కన చూసుకుంటే ఏదైతే సిఐ నాగరాజుకి ఇంటి తరహా భోజనం అతని ఆరోగ్య పరిస్థితి నేపథ్యంలో ఆరోగ్య సమస్యలు ఉన్నాయని కోర్టుకు విన్నవించుకున్నట్టుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో అతనికి ఇంటి నుంచి భోజనం వచ్చే విధంగా కోర్టు అనుమతి ఇచ్చిన పరిస్థితి అయితే ఉంది. ఒక పక్కన దీనికి సంబంధించి ప్రతిపక్షాలు కూడా ఏదైతే అంతకు ముందు ఏదైతే అంబటి రాంబాబు అతన్ని వేరే చంద్రబాబును దూషించిన కేసులో ఆయన రిమాండ్ విధించిన పరిస్థితి అయితే ఉంది. అప్పుడు కూడా అంబటి రాంబాబు ఇంటి తరహా భోజనం ఇంటి నుంచి భోజనం తెప్పించుకుంటానని చెప్పి ఆయన కోర్టును ఆశ్రయించిన నేపథ్యం ఉంది. ఆ తర్వాత అతనికి అవకాశం కల్పించలేదు. వాళ్ళు ఏదైతే వైసీపీ నుంచి విమర్శలు అయితే దీని మీద వినిపిస్తున్నాయి. అయితే ఒక పక్క కోర్టు అనుమతి మూలంగా బయటికి మాట్లాడిన పరిస్థితి అయితే ఉంది. కానీ ఏదైతే ఒక సిఐ అంతకుడుగా ఒక ప్రభుత్వ ఉద్యోగిగా ప్రజలను కాపాడాల్సిన పోలీసు ఈ విధంగా లాకప్ డెత్ చేసి మనిషిని మాయం చేసిన వ్యక్తికి ఈ విధంగా ప్రభుత్వం సపోర్టా ఏంటనేది కూడా ఉన్నట్లుగా ఈ యొక్క ప్రతిపక్షాలు ఆరోపిస్తున్న నేపథ్యం ఉంది. అయితే సిఐ నాగరాజుకు సంబంధించిన లాయరు అతనికి ఆరోగ్య సమస్యలు ఉన్నాయి. దాని ప్రకారం ఏదైతే కోర్టుకి అప్పీల్ చేసుకున్న పరిస్థితి, దాంతో అతనికి ఇంటి తరహా భోజనం ఇచ్చే విధంగా కోర్టు చెప్పిన పరిస్థితి అయితే ఉన్నట్లుగా మనకు తెలుస్తుంది. బ్రాహ్మణి. రైట్ నాగేశ్వరరావు, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్.